జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ నమ. ఈశ్వర పరమేశ్వర, రక్షమాం రక్ష, సర్వజనులను రక్షించు, నీ భక్తులను కాపాడు, నీ భక్తులు నిరంతరం రక్షిస్తూ ఉండు. నీ భక్తులకు ఎవరైనా ఆపద కలిగిస్తుంటే వాళ్ళని శిక్షించాలి. అది నీ బాధ్యత తండ్రి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఆర్తత్రాణ పరిరక్షణ అని గీతలో చెప్పబడి ఉంది. ఆ గీతా వాక్యాన్ని నిజయించే తండ్రి. ఎవరిని పీడిస్తున్నా, మంచివారిని పీడిస్తున్న దుర్మార్గులను శిక్షించే బాధ్యత నీదే. ఇంతకంటే చెప్పవలసింది ఏమీ లేదు తండ్రి. నా మొర ఇది అని గజేంద్రుడు ఏడుస్తున్నాడు. నన్ను దుష్టుడు పట్టుకొని నా కాలు పట్టుకొని పీకిస్తున్నాడు, అట్లా ఇట్లా అంటుంటే ఒక గ్రామస్తురాల పైకి లేచి, గురువుగారు కుబ్జా, ఇక్కడ మాకు ఆమె సరిగా అర్థం కాలేదు మీరు చెప్పింది. ఈ కుబ్జా అనే ఆమె ఎవరు? ఈమె ఎందుకు ఆ విధంగా లేపనాలు తీసుకెళ్తూ ఉంటుంది? పరమాత్మ ఏం చెప్పాడు ఆమెకి? మీరు ఏదో చెప్పారు నాలుగు మాటలు అని అడిగింది. అమ్మా, తుషారసీతల సరోవరాన అనంత నీరవ నిషీధిలోన ఈ కలువ నిరీక్షణ నీ కొరకే కృష్ణ. కలనైనా నీ పిలుపేరా, కలవరమందైనా నీ తలపేరా. కలనైనా నీ పిలుపేరా, కలవరమందైనా నీ తలపేరా కృష్ణ. కనుల మనోరథ మాధురి దాటి కనుల మనోరథ మాధురి దాటి కానుక చేసే వేలకు సాటి, కానుక చేసే వేలకు సాటి వాడే రేకుల వీడని మనసుల, వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి నిలచెరా. కలనైనా నీ పిలుపేరా, కలవరమందైనా నీ తలపేరా మురళీ మోహన. తుషారసీతల అద్భుతమైనటువంటి కవిత్వం కవిగా రాశారు. ఒక చల్లని వెన్నెల రాత్రి, ఆ వెన్నెల రాత్రిలో వెన్నెల ఇంకా సూర్యుడు ఇంకా చంద్రుడు ఉదయించబోతున్నాడు. ఒక మంచి కొలనులు, ఆ కొలలో చల్లని గాలులు అలా వ్యాపిస్తున్నాయి. ఆ గాలులకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న అనేక మొక్కలు ఆనందంగా తలలూపుతున్నాయి, స్వాగతిస్తున్నాయి. అనేక రకాల పూల మొక్కలు, మల్లెలు, మందారాలు, ఇక సన్నజాజులు, మల్లెపూలి, ఈ యొక్క నందివర్ధనము, మనోరంజనం లాంటి అనేక సౌగంధిక పుష్పాలు లాంటి పుష్పాలన్నీ కూడా ఆ యొక్క నీరజానే సరోవరం అక్కడ అవన్నీ కూడా మధ్యలో నుంచి కలువ పూలు అప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఎవరి కోసం? పరమాత్మ రాక కోసం ఎదురు చూస్తుంది. సృష్టి అంతా పరమాత్మనే కదా. చంద్రుని రాక కోసం చూస్తుంది. కలువ ఎవరి కోసం చూస్తుంది? కలువభావం ఎవరి కోసం చూస్తుంది? చంద్రుడి కోసం. కనుక కలువ వికసించి నీ కోసం నేను వేచి ఉన్నాను. ఈ అనంతమైనటువంటి ఈ యొక్క సృష్టి సంపదలో అద్భుతమైన మధురం గొలిపేటటువంటి ఈ యొక్క పూల వాసనలతో నీ కోసం వేచి ఉన్నాను, వచ్చి నన్ను కనుకరించు. ఇవన్నీ నీ కొరకే. ఈ సౌందర్యాలు, నా యొక్క సోయగాలు, సొంపులు,
వంపులన్నీ కూడా నీ కొరకే అని ఆ యొక్క కలువ పూలు తన యొక్క బాధను చంద్రుడు చెప్పుకుంటున్నాయి. ప్రేమమూర్తి అని చంద్రుడు ఈ విధంగా ఆయన వెన్నెల ఎవరైనా మైమరిచి మురిసిపోవలసిందే. వెన్నెలలో మైమరచి మురిసి ఆనందించి పరవశించి పరమ ఆనందం పొందలేని వారు, తృప్తిని చెందలేని వారు, ఆ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించలేని వారు మానవులు ఎవరో కొందరు దురదృష్టవంతులు ఉంటారు. వెన్నెల అనేది అంత హాయి గొలుపుతుంది అని అర్థం అన్నమాట. నీవు అడిగావు కుబ్జ ఎవరు అని. కుబ్జ కంసుని యొక్క అంతఃపురంలోని స్త్రీలకు అనేక లేపనాలు తీసుకెళ్ళి, సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి, అనేక పూతలు తీసుకెళ్ళి ఆ ముఖార విందాలకు వాళ్ళకి అనేక విధాలుగా పూసి సౌందర్యవంతులుగా అందంగా కనపడేలాగా చేసేటటువంటి ఒక స్త్రీ. ఈమె సహజంగా ఊరి బయట చివరిలో ఉంటుంది. ఇవన్నీ సేకరించుకుంటూ ఉంటుంది. ఈమె యొక్క పని ఏమంటే వచ్చే బాటసారులు అనేక మంది వస్తూ పోతూ ఉంటారు. కొందరు భార్యలు లేని వాళ్ళు వస్తుంటారు.